దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన టీవీ షో బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో వచ్చేస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ గా చేస్తుండగా తెలుగు బుల్లితెరపై ఇది వివాదాస్పద కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ షోస్ తెలుగులోనే నిర్వహించనున్న దీన్ని హిందీ ఎపిసోడ్ కోసం నిర్మించిన సెట్స్ లోనే చిత్రీకరించనుండటంతో ఫ్లేవర్ అంతా అక్కడదే ఉంటుందని అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టిసిపెంట్స్ ఎంపిక జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరు సెలబ్రిటీలనే భాగం చేస్తారని చెప్పొచ్చు. ఇప్పటికే పలువురు ఆహ్వానాలు కూడా అందుతున్నాయట. ఇందులో భాగంగా ఓ సీనియర్ హీరో కూతురు ఇన్విటేషన్ అందగా ఆయన నుంచి తిరస్కారం వచ్చిందట. అలాగే హీరోయిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఓ డైరెక్టర్ కూతురు కూడా బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఆఫర్ వచ్చిందట. కానీ ఆ డైరెక్టర్ కూడా ఈ పిలుపును తీవ్రంగా ఖండించాడట. టాలీవుడ్ స్టార్స్ ఎవరూ తమ వారసులను తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు దాదాపుగా అనుమతించడం లేదని తెలుస్తుంది. హిందీ బిగ్ బాస్ షో నడిపినప్పుడు సన్నీ లియోన్, రాఖీ సావంత్, తనిషా ముఖర్జీ వంటి వారు చేసిన రచ్చ గొడవలు అందరికీ తెలిసిందే. అక్కడ ఇచ్చే టాస్కులు కూడా ఇలాగే ఉంటాయి. అయితే కెరియర్ లో ఇబ్బంది పడుతున్న పలువురు చిన్న హీరోయిన్లు మాత్రం బిగ్ బాస్ నుంచి పిలుపు కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం. గర్ల్స్ అందరూ హ్యాండ్సమ్ గర్ల్స్ ని ఇష్టపడతారు కాబట్టి ఈజ్ ఎ హ్యాండ్సమ్, సో దట్స్ వై ఐ లైక్. బిహేవియర్ ఒకటి మంచిగా ఉంటుంది. సో మహేష్ బాబులో సాఫ్ట్ కార్నర్ చూస్తారు. హీరో అంటే మహేష్ బాబు, మహేష్ బాబు అంటే హీరో. ఇది నా డైలాగ్, రాసి పెట్టుకోండి.